రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఆనందంగా ఎదురు చూస్తుండగా కిరిబాటి ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కిరిబాటిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైన గంట తర్వాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో హట్టహాసంగా కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన బాణాసంచా ప్రదర్శనతో వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఐకానిక్ స్కై టవర్ పై ఫైర్ క్రాకర్స్ వెలుగుల మధ్య న్యూ ఇయర్ కు ఆక్లాండ్ ప్రజలు ఆహ్వానం పలికారు. స్కై టవర్ ఫైర్ వర్క్స్ ప్రజలను, సందర్శకులను ఆకట్టుకున్నాయి. 5 నిమిషాల పాటు జరిగిన ఫైర్ వర్క్స్ ప్రదర్శనలో 787 అడుగుల ఎత్తులో ఉన్న స్కై టవర్ పై 3500 క్రాకర్స్ ను కాల్చారు. హార్బర్ బ్రిడ్జి వద్ద కూడా నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. ఇక పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్స్ షోలు ఆకట్టుకున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందర్శకులు కేరింతలు కొట్టారు. 2025కు వీడుకోలు పలికి ఒకరినొకరు హత్తుకొని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. కాగా అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ అంతా చిన్న చిన్న కమ్యూనిటీని కార్యక్రమాలు రద్దయ్యాయి. గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో డెలివరీ ఏజెంట్లకు స్విగ్గీ, జొమాటో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ఇక ఏడాది చివరి రోజున కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ప్రోత్సాహకాలను పెంచాయి. ఇక పని పరిస్థితులు, సామాజిక భద్రత వంటి అంశాలపై గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన వేళ ఆయా కంపెనీలు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే సాధారణ రోజుల కంటే పండగ, ప్రత్యేక రోజుల్లో ఆర్డర్లు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. ఇక ఈ సాయంత్రం కూడా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి 12 గంటల వరకు పనిచేసే వర్కర్లు ఒక్కో ఆర్డర్కు 120 నుండి 150 చెల్లిస్తామని జొమాటో పేర్కొంది. ఈ మేరకు వారికి సందేశాలు పంపిస్తోందని సమాచారం. ఆర్డర్ అందుబాటును బట్టి ఒక్కొక్కరు సగటున 3000 ఆర్జించొచ్చని అందులో పేర్కొంటుంది. క్యాన్సిలేషన్లు, ఆర్డర్ తీసుకోకపోవడం వంటి వాటిపై పెనాల్టీలు కూడా విధించబోమని ప్రకటించింది. ఇక నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. టీజీఐ సిసిసి నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన నగరంలో భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈవెంట్ల సమయపాలన, మద్యం విక్రయాలు, ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్లు, వేడుకలకు ఈ అర్ధరాత్రి 1 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా
మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ ఐడియాకు ఊరట కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ ఐడియాకు చెందిన 87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలను డిసెంబర్ 31, 2025 నాటికి ఫ్రీజ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బకాయిల మొత్తాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 2031-32 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2040-41 వరకు 10 సంవత్సరాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. ఇక మొదట 5 సంవత్సరాలు వడ్డీ లేకుండా పేమెంట్ వాయిదా ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫైనల్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 బకాయిలు మార్పు లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2030-31 మధ్య బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది. అదేవిధంగా 20,668 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గ భేటీలో ఆమోదం ముద్ర వేశారు. ఇందులో భాగంగా రాబోయే 2 ఏళ్ల కాలంలో నాసిక్ షోలాపూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీలోని ప్రాథమిక పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ కలవరపెడుతున్నాయి. బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. నాణ్యత లేని భోజనం పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పుడు కడప జిల్లా రాయవరం ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న 20 నుండి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.